అక్కినేని నాగార్జున తన సెకండ్ ఇన్నింగ్స్ని కుబేరా చిత్రంతో గ్రాండ్గా మొదలు పెట్టేశారు. ఇన్ని రోజులు కేవలం హీరో క్యారెక్టర్స్కి మాత్రమే పరిమితమైన నాగార్జున కుబేరాతో ఇక నుండి క్యారెక్టర్ రోల్స్ చేయటానికి కూడా సిద్ధం అంటూ బహిరంగంగా చెప్పుకొచ్చారు. ఈ సినిమా పెద్ద హిట్ అవటం, నాగార్జున క్యారెక్టర్కి కూడా మంచి రెస్పాన్స్ రావటంతో పర్లేదు, ఇక మీదట క్యారెక్టర్ రోల్స్ చేయొచ్చు, ఎలాంటి రిస్క్ ఉండదు అనే నిర్ణయానికి వచ్చారు. కుబేరా సినిమా చేస్తున్నప్పుడే ఆయన కూలీ చిత్రం కూడా ఒప్పుకున్నారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జున మెయిన్ విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జునే కుబేరా ఇంటర్వ్యూస్లో చెప్పుకొచ్చారు. అలా చెప్పటంపై రజనీకాంత్ ఫ్యాన్స్ తీవ్రమైన ఇబ్బందిని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కూలీలో నాగార్జున విలన్ క్యారెక్టర్ చేస్తున్నాడు అనే విషయాన్ని విడుదల రోజు వరకు గోప్యంగా ఉంచాలని టీం అనుకుందట. కానీ ఆయన తొందరలో నోరు జారేశాడని, సినిమాటిక్ థ్రిల్లింగ్ అనుభూతిని చెడగొట్టేశాడని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఆయన క్యారెక్టర్ గురించి మాత్రమే కాదు, ఈ సినిమాలో అమీర్ ఖాన్ కూడా నటించాడని, తనతో నాకు కాంబినేషన్ సన్నివేశాలు లేవు, కానీ అమీర్ ఖాన్ పాత్ర మాత్రం అందరినీ షాక్కి గురి చేస్తుందని, ఇది వరకు ఆయన అలాంటి క్యారెక్టర్ చేయలేదని, క్లైమాక్స్లో కనిపిస్తాడని చెప్పుకొచ్చాడు నాగార్జున. ఇలా సినిమాలోని కీలక పాత్రల గురించి డైరెక్టర్ అనుమతి లేకుండా నాగార్జున లీక్ చేయటంపై రజనీకాంత్ ఫ్యాన్స్ సంతోషంగా లేరు. మరి దీనిపై నాగార్జున ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి. గతంలో చిరంజీవి ఇలాంటి లీక్స్ ఇచ్చేవాడు. చిరు లీక్స్ అనే పదం బాగా వైరల్ అయ్యింది. ఇప్పుడు నాగార్జున కూడా అదే దారిలోకి వచ్చేశారు. 60 ఏళ్లు దాటిన తర్వాత సహజంగానే మనుషుల్లో మార్పులు వస్తాయి. మన మైండ్ మన కంట్రోల్లో ఉండదు. చిరంజీవి నాగార్జున విషయంలో కూడా అదే జరిగింది అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే కుబేరాలో మంచి పాజిటివ్ క్యారెక్టర్ని చేసి ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించిన నాగార్జున కూలీలో విలన్ రోల్తో ఆడియన్స్కి ఎలా కనెక్ట్ అవుతారో చూడాలి. ఈ చిత్రంలో ఆయన పాత్ర నిడివి 45 నిమిషాల వరకు ఉంటుందట. రోలెక్స్ పాత్ర కంటే చాలా పవర్ఫుల్గా ఉంటుందని, అక్కినేని ఫ్యాన్స్ సర్ప్రైజ్కి గురవుతారని అంటున్నారు.